ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా ఉన్నావమ్మా? నాకు మాత్రం ఎప్పటికీ భార్యవి కావు, కాలేవు. నువ్వంటే నాకిష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదంతే. అలా అడుగుతారేంటండి? శరణ్యకి మా ఇంట్లో ఏం లోటు ఉంటుందని? లోటు ఉంటుందని కాదురా, కన్న తల్లి కూతురు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉన్నావని అడగకుండా ఏమని అడుగుతుంది? ఓ ఏమండి, అంతేనా? లేకపోతే మీ అమ్మాయికి ఇక్కడ లోటేమన్నా జరుగుతుందని అనుకుంటున్నారా? అయ్యో లేదండి, మీ ఇంట్లో మా అమ్మాయికి ఏం లోటు ఉంటుంది? అలాంటిదేం లేదు. అమ్మా, విజయాల వారే కదా? ఉమ్, సత్యనారాయణ స్వామి వ్రతానికి మీరిచ్చే బట్టలతోనే వాళ్ళు ఈ వ్రతంలో కూర్చోవాలి. తీసుకొచ్చారా అండి? తీసుకొచ్చాం పంతులు గారు. అయితే తెచ్చిన బట్టలు అబ్బాయికిచ్చి కట్టుకు రమ్మని చెప్పండి. పూజ ప్రారంభిద్దాం వస్తే. అలాగే పంతులు గారు. దర్శన్, రోహిత్, దర్శన్ బాబు, ఇవి తీసుకోండి. ఏంటి దర్శన్ ఆలోచిస్తున్నావు? సత్యనారాయణ స్వామి వ్రతంలో వాళ్ళు తెచ్చిన బట్టలే నువ్వు కట్టుకుని వ్రతంలో కూర్చోవాలి. అదే ఆచారం. తీసుకో. ఇవి మీరు కట్టుకోవడానికి తెచ్చారండి. కట్టుకోకూడదు అనుకున్న నిన్ను కట్టుకున్నాను కదా. ఇది కట్టుకోవడం ఇష్టం లేక విసిరి కొట్టాను. చూడండి, మీకు మళ్ళీ చెప్తున్నాను, జరిగిన దాంట్లో నా తప్పు. పాపు, సరేనండి, నా మీద కోపం ఉంటే నా మీదే చూపించండి. అంతేకాని మా అమ్మ నాన్నల్ని మాత్రం బాధ పెట్టద్దు. మీరిలా బట్టలు విసిరి కొట్టారని తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారండి. అవును, నేను ఈ బట్టలు కట్టుకోకపోతే
మీ అమ్మా నాన్నలు బాధపడతారు. వాళ్ళు బాధపడితే నీకు బాధ వచ్చేస్తుంది. నీకు నీ వాళ్ళకి ఏ చిన్న బాధ కలగకూడదు. నీ వల్ల అవతలి వాళ్ళ జీవితం నాశనమైపోయినా పర్వాలేదు, దానికి నీకేమనిపించదు, అంతే కదా? నీ దృష్టిలో నా మీద కానీ, నా మనసు మీద కానీ, నా మాట మీద కానీ నీకు విలువుందా? ఉంటే నీకు అర్థమయ్యేది కదా నా బాధ ఏంటో. వ్రతంలో మా అమ్మ వాళ్ళు ఇచ్చిన బట్టలు కట్టుకుని మీరు కూర్చోవాలని పంతులు గారు చెప్పారు. ఆ మాట మీరు విని కూడా ఇలా మాట్లాడటం బాగోలేదండి. అంటే బట్టలు వేసుకోపోతే ఏం చేస్తావు? నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయట్లేదండి, కానీ అత్తయ్య గారు అడుగుతారు కదా, ఇప్పుడేం చెప్తారు? ఓహో, అంటే ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఇందులో బ్లాక్మెయిల్ ఏముందండి? మా అమ్మ వాళ్ళు ఇచ్చిన బట్టలు కట్టుకోకుండా మీరు వేరే బట్టలు కట్టుకుని బయటకు వస్తే అత్తయ్య వాళ్ళు అడగరా? అదే చెప్తున్నాను. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. రండమ్మా కూర్చోండి. పోయి ఇక్కడి నుంచి. అది కాదండి. పొమ్మన్నానా? పొమ్మంటున్నాను, పో. వెళ్ళు. శరణ్య, అత్తయ్య, ఇక్కడేం చేస్తున్నావమ్మా? అంటే ఆయన లోపల బట్టలు మార్చుకుంటున్నారు. తను మార్చుకుంటాడులే, నువ్వురా. ఆ, రండి రండి, నమస్కారం అండి. కూర్చోండి. అమ్మా, అబ్బాయి ఇంకా రాలేదేమిటమ్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.